బీజేపీ సారథ్యంలోని మోదీ సర్కార్ కేంద్రంలో గత 10 ఏళ్ల పాలనలో హెడ్లైన్ రాజకీయం చేయడం నేర్చుకుంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికలకు ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకుని వచ్చింది. కొన్ని రోజులు మీడియాకు ఇదే హెడ్లైన్ అయిపోయింది. 2029 వరకు కూడా అమలుకు సాధ్యం కాని బిల్లు తెచ్చి ఆహో ఓహో అనిపించుకున్నారు. 400 పార్ అన్నారు. ఇది పెద్దగా వర్కౌట్ కాలేదు. ముచ్చటగా మూడోసారి గెలిస్తే 100 రోజులలో మంచి ప్రణాళికను అమలు చేస్తామని మొత్తం సిద్ధమైపోయిందని ప్రకటించారు. అయితే మొదటి 100 రోజుల్లోనే ఆ యాక్షన్ ప్లాన్ అంతా తుస్సుమంది. తన పుట్టుక బయాలజికల్ కాదని తనతో ఈశ్వరుడు మాట్లాడతాడని చెప్పుకున్న ప్రధాని మోదీ 16 నెలలుగా మండిపోతున్న మణిపూర్ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రధాని మోదీ మాటలు, హామీలు మొత్తంగా అన్ని నీటి మీద బుడగలే అని తేలిపోయింది. కొంతకాలం ఆయన మాటలు, హామీలు హెడ్లైన్ న్యూస్ అయ్యాయి. గతంలో ఇచ్చిన హామీలైన నల్లధనం వెలికితీత, 15 లక్షల రూపాయలు పౌరుల ఖాతాలో జమ చేయడం, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం డబుల్ చేయడం లాంటివి నమ్మకుండా అయిపోయాయి. రైతు రుణమాఫీ లేదు. అదానీ లాంటి కార్పొరేటర్లకు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. దీంతో రిటైర్మెంట్కి దగ్గర పడుతున్న పీఎం మోదీ గ్రాఫ్ పడిపోయింది. ఒక సామాన్యులాగా దేశం చుట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై దేశ ప్రజలకు నమ్మకం పెరిగింది. దీంతో రాహుల్ గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో 400 స్థానాల పీఎం మోదీ నినాదం అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ స్థానాలకు బీజేపీ దూరమైంది. బాబు, నితీష్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ జమిలీ ఎన్నికల ప్రస్తావన హెడ్లైన్ లోకి తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలపై ప్రకటన చేసి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తేదీలను ప్రకటించలేదు. ఈ ఎన్నికలు ఒకేసారి చేయలేని వారు జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఎన్నికల వ్యయం తగ్గుతుందని, ప్రతి సంవత్సరం ఎన్నికలు ఉండటం వల్ల కేంద్రం సమస్యల మీద దృష్టి పెట్టలేని పరిస్థితి ఉందంటున్నారు. రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి బీజేపీలో ప్రధాని మోదీ వెళ్లినంతగా ఎవరూ వెళ్లలేదు. బీజేపీకి రాష్ట్రాల్లో జనం వద్దకు వెళ్లే ముఖమే లేనట్లు మోదీనే ఎక్కువగా పర్యటిస్తుంటారు. అన్ని తానే అన్నట్లు మోదీ కనిపిస్తున్నారు. ఏదేమైనా జమిలీ ఎన్నికల ఆలోచన వల్ల ప్రస్తుతం అంత ప్రయోజనం ఉండదనే అభిప్రాయమే ఎక్కువగా ఉంది. ఈ హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం ఇప్పుడు బీజేపీ, ముఖ్యంగా మోదీజీ ఆరాటపడే పరిస్థితి ఎందుకు వచ్చిందో జగమెరిగిన సత్యం. జమిలీ ఎన్నికల అంశంలో ఎన్నో గందరగోళం పరిస్థితులు ఉన్నా ఈ జమిలీ ఎన్నికలకు కాంగ్రెస్, ఇండియా కూటమిలోని పార్టీలు సహా ఎన్డీఏలోని పలు పార్టీలు కూడా తమ అంగీకారం తెలపలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.